ఆఫీసర్స్ గురించి మనకి చాలా చక్కగా చెప్పారు. మనం ప్రతి ఒక్కరు పాటించాల్సిందే, లేదనే లేదు. కానీ మన సమస్యలు కూడా ఉన్నాయి. ఇది కేవలం హోటల్ వాళ్ళ మీద కాదు, కిరాణా వ్యాపారస్తులు కూడా ఈ సమావేశం పిలిచింటే బాగుండేది. ఎందుకంటే మనం కొనేది వస్తువులన్నీ కిరాణా షాప్ వాళ్ళ నుంచే. ఇప్పుడు చాలామంది క్వాలిటీ అప్పుడప్పుడు టెస్ట్ అంటే ఎవరు చాలా చేత కాదు, ప్రాక్టికల్గా చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. కనుక వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు అన్ని కిరాణా షాప్ వాళ్ళని అందరూ కలిపితే కూడా అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది మేము కొనేది కూడా వాళ్ళతోనే. అలాగే ఇంకోటి వాటర్ గురించి కూడా చెప్పారు. మరి మున్సిపాలిటీ వాళ్ళు 8 నెలలకు అవుతారు వాటర్ వదులుతున్నారు. మరి ఏ విధంగా మేము మెయింటైన్ చేయాలి వాటర్ అని చెప్పేసి పోనీ వాటర్ టెస్ట్ చేయండి. యాక్చువల్గా మున్సిపాలిటీ వాటర్ కూడా టెస్ట్ చేయండి, దాంట్లో ఎంత ప్యూరిటీ ఉందని చెప్పేసి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది హోటల్ మేము వాటర్ ఇస్తే వద్దంటారు, మాకు వాటర్ బాటిల్ కావాలంటారు. ఎందుకంటే ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కూడా చాలామంది RO ప్లాంట్ పెట్టుకున్నాం ఇంట్లో కూడా, కానీ 1 మంత్ కంటే ఎక్కువ పనిచేయవు ఆ ఫిల్టర్స్. ఎందుకంటే మనకి ప్యూరిటీ ఆఫ్ ది వాటర్ లేదు రాంజా వాటర్ నుంచి. కనుక గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, మనం కూడా ప్రజలకు ఏం సేవ చేయాలి. ఇప్పుడు రోడ్లో పోతుంటాం, చాలామంది వెండర్స్ అంతా స్ట్రీట్లోనే ఫుడ్ అమ్ముతుంటాం. మన డస్ట్ ఏ విధంగా ఉంది, ఏ రోడ్ అంతా క్లీన్గా ఉన్నా, ఏ రోడ్ అనేది క్లీన్ ఉందా? నువ్వు అసలు కంటే స్కూటర్ మీద పోతే కంటే దుమ్ము పట్టుకొస్తుంది. అందుకే అద్దాలు పెట్టుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. చిన్న పిల్లలు స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే డస్ట్. మరి అదే ఎవరు క్లీన్ చేయాలి, ఎవరు బాధ్యత అది? మనం కూడా చాలా ఓర్పుతో చాలా సహనంతో ఎన్నో భరిస్తున్నాం. మనం మార్పు రావాలి. వాళ్ళు ఏ విధంగా అయితే మనం రెస్టారెంట్లు కానీ వాటి కానీ స్ట్రిక్ట్ చేయాలనుకున్నారో అది వాస్తవమే. మనం కూడా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం కూడా ప్రజల ఆరోగ్యంతో మనం చెలగాటు మాడకూడదు. కనుక అదే ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ తరఫున కూడా పబ్లిక్ కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గౌడ్ గారు ఏమంటారంటే కిరాణా షాప్స్ వాళ్ళని అవేర్నెస్ కల్పించండి అంటారు. రాజగోపాల్ గారు, మీరు కిరాణా షాప్స్కి సంబంధించిన వాళ్ళని కూడా ఒకసారి మీటింగ్కి పిలిచి, ఈరోజు 4 గంటలుగా అండి, ఈరోజే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు అని అంటున్నారు. ఒకటి. రెండోది, మున్సిపల్ వాటర్ గురించి ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు. మున్సిపల్ వాటర్ని మనము 100% క్లోరినేట్ చేసిన తర్వాతనే ట్యాపుల్లో వదులుతా ఉన్నాం. ఎక్కడా కూడా చిన్న పొరపాటు, ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పెసిఫికేషన్లు ఇచ్చిందో, నాణ్యత పాటించమని చెప్పిందో ఆ రకంగా క్లోరినేట్ చేసిన తర్వాత ప్రజలకు వదిలే సందర్భంలో కూడా దాన్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన నీళ్ళనే ట్యాప్లో వదులుతున్నాం. వారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, టెస్ట్ చేసిన తర్వాతనే ప్రజలకు వదులుతా ఉన్నాం. మీరు కూడా కావాలంటే రేపు మున్సిపల్ ఆఫీస్కి వస్తే మీరు కూడా మీ ముందే కావాలంటే కూడా రోజు జరుగుతున్నటువంటి మీరు కూడా మున్సిపాలిటీకి వచ్చి చెప్పింది. ఎందుకంటే మనం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. మీరు ఒకసారి రేపు చూడండి దయచేసి. ఇక్కడ ఉన్న మిగతా పౌరులందరూ కూడా ప్రతి వార్డులో కూడా కేవలం మున్సిపల్ ఆఫీసులో నీళ్లు వదిలే సందర్భంలోనే కాదు, ప్రతి వార్డులో ట్యాప్లో వచ్చే నీళ్లను కూడా శాంపుల్ తీసుకొని అక్కడ సచివాలయంలో రోజు టెస్ట్ చేసేటువంటి కిట్టు పెట్టాం. దీన్ని కూడా ప్రశంసించాలా. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని, మంచి పనులు చేస్తుంటే ప్రశంసించాలా. దయచేసి దీన్ని ఈసారి కాకపోయినా ఒకసారి మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత అయినా సరే. ఫిల్టర్లో 1 మంత్ కూడా పని చేయవచ్చు. ఏం ఫిల్టర్? లేదు, మీరు ఒకసారి రేపు వస్తే పత్రికా సమావేశాలని పత్రికల వాళ్ళని నేను తీసుకెళ్తాను. ఈరోజే కావాలంటే తీసుకెళ్తాను. ఫిల్టర్ చేయకుండా, క్లోరినేట్ చేయకుండా ట్యాపుల్లోకి వదలకూడదు. చట్టమే చెబుతుంది అలా. నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ కావాలంటే మనం కూర్చోవచ్చు. మనము ప్రజలకు మీడియాలు ఉన్నాయి కదా, మీడియా ముందు మనమే చెప్పచ్చు పలా ఇట్లా జరుగుతుంది అని. ఇంకో రోజైనా కూడా చెప్పచ్చు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మూడవది, డస్ట్ గురించి చెప్తాను. ఈరోజు ఇంతకుముందు విషయం నాకు తెలియదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు. నేను ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత రోజుకు 2 సార్లు తప్పనిసరిగా ఆ డస్టింగ్ చేయడం కానీ లేదా వ్యర్థాలను తీసేయడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం.
చాలా బెటర్ అయింది. ఇంకెక్కడన్నా కంప్లైంట్లు ఉంటే చెప్పండి, మేము తప్పనిసరిగా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఊరికే అట్లా చెప్పేయడం అన్నది అది రాజకీయపరమైన అంశం అవుతుంది. మనమంతా ఉన్నది ఊరిలో బాగు చేయడానికే. మిమ్మల్ని నేను తప్పు పట్టను, ఇంకొకరు కూడా తప్పు పట్టను. మీరు చెప్పారు, పాయింట్ రైజ్ చేశారు కాబట్టి నాకు చెప్పే అవకాశం వచ్చింది. పబ్లిక్ చెప్తాను, నేను కూడా స్కూల్లో తిరుగుతుంటాను కాబట్టి ప్రతిరోజు ఏ స్ట్రీట్లో ఏం తిరుగుతుంటాను అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను అంతే. మీరు నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదు. చాలా మంది కూడా నా మంత్రి మాకు కూడా చెప్తా ఉంటారు చాలా మంది ఇది అని చెప్పేసి. మెసేజ్ ట్యాక్స్ సార్ క్లీనింగ్ చేస్తున్నారు. 17వ తారీఖు సార్ కమిషనర్ గారు పెట్టిన పోస్ట్ ఇది. సో డైరెక్ట్ గా అన్న చెప్పినట్టు డైరెక్ట్ గా వస్తుంది సార్ మున్సిపల్ వాటర్. ఒకసారి దాన్ని ఏదన్నా ఫిల్టర్స్ బ్లాక్ అయిపోతున్నాయి. 1 month కి 1 month ఈ విషయాన్ని ఒకసారి మీడియా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఊర్లో అందరినీ తీసుకెళ్ళి మంచి వాడండి, కానీ టెస్ట్ చేసి వాడాలి కదా. మీరు వాడమన్నారని ఏమంటే నీళ్లు వాడకూడదు కదా. అవునమ్మా, ఊర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇది కొనుక్కోబ్బా, ఇది కొనుక్కొని ఇది టెస్ట్, ఇది 1000 రూపాయలు రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా? అదే అవగాహన లేవు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం కదా. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చినా వారానికి ఒకసారి ఇచ్చినా 10 రోజులకు ఒకసారి ఇచ్చినా ఇది వాడటం తప్పనిసరి. ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాల్సిందే కదా. అట్లని నీళ్లు రావట్లేదు అని నేను ఏదో నీళ్లు వేసి వండేస్తానంటే కూడా అవ్వదు కదా. ప్రజలకి ఏమంటే నీళ్ళు ఇచ్చేస్తానంటే కూడా. ఇప్పుడు మీ అన్న కూడా చెప్పినాడు ఫిల్టర్ బెడ్ సరిగా పని చేయట్లేదని. దాన్ని వెళ్దాం మనం, రేపు ఎల్లుండో దాన్ని టైం ఫిక్స్ చేసుకొని ఫిల్టర్ బెడ్స్ దగ్గరికి వెళ్ళి సరిగా చేస్తున్నారో లేదా అని చూపెట్టి మీ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అది కూడా చెయ్యాలి. అంతేగాని మనం ఊరికే అలా చెప్పడానికి లేదు. ఇంకా